ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వంలో ఉన్న సమస్త సద్గురులకు అనంతకోటి ప్రణామములు. ఈరోజు మళ్ళీ మొట్టమొదటి తెలుసుకుందాం. ధ్యానం విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు ధ్యానం మహత్యమును, ధ్యానం గొప్పతనాన్ని మనము తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమంటుందంటే ధ్యానముకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. కనుక పునశ్చరణ చేసుకుందాం. అలాగే మన యూట్యూబ్ మిత్రులందరికీ కూడా ధ్యానం యొక్క మహత్యాన్ని మనం పంచుకుందాం. ధ్యానం అన్నది రెండు పదముల కలయిక. ది అన్నది ఒక పదం, ఒక అక్షరం కాదు. అది ది ప్లస్ యానము ధ్యానం అవుతుంది. ది అంటే జ్ఞానము, ది అంటే బుద్ధి, ది అంటే విచక్షణ, యానము అంటే గమనం, ప్రయాణం. ధ్యానం చేసేవాడు జ్ఞానముతో ప్రయాణించాలి. తన యొక్క ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి చేత, మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ విచక్షణ ఉపయోగించాలి. తనలోని అతి అనేది చచ్చిపోతుంది. ధ్యానం చేయడం వలన అన్నీ అతిగా ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా దూరం అవుతాయి. మరి ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి? ఒక మంత్రంని మాటికి జపిస్తూ ఉంటే నేను మంత్రధ్యానం చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఒక రూపముని ఊహించుకొని కూర్చుంటారు, అది ధ్యానము. ఈ మంత్రోచ్చారణ చేస్తూ కూర్చొని చెప్తే దాన్ని గౌణ ధ్యానము అంటారు. గౌణ ధ్యానము. అలాగే ఒక ఆబ్జెక్ట్ని చూస్తూ మేము ధ్యానం చేస్తున్నాము అంటే అది త్రాటక ధ్యానము అవుతుంది. కనుక త్రాటక ధ్యానము చేయడం వలన మనకు మనస్సు నిశ్చలమవుతుందా? గౌణ ధ్యానం వలన మనస్సు నిశ్చలమవుతుందా? మరి ఏ ధ్యానం వలన మనసు పరిశూన్యమవుతుంది? మన కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ధ్యానం గురించి చాలాసార్లు ప్రబోధించినారు. ఏదైతే దివ్యమైనదో అది ధ్యానం. దివ్యమైన సాధన చేసేవాడే దేవుడు. దివ్యుడు అనేది మనకు రాకపోవడం వలన దేవుడు అని చెప్పుకుంటున్నాము. దివ్యమైన యోగమును, దివ్యమైన ధ్యాన సాధనను చేసి సిద్ధి పొందిన వ్యక్తిని దేవుడు అంటారు. వాస్తవంగా దివ్యుడు దేవుడయ్యాడు. నిరంతర ధ్యాన సాధన వలన మనకు రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి వస్తాం, మానవత్వం నుంచి దైవత్వంలోకి వెళ్తాం. రాక్షసత్వం అంటే ఏమి? మాటల చేత ఒక వ్యక్తిని హింసించడం, దూషించడం, జంతు హింస, ఇవన్నీ కూడా రాక్షసత్వము. జంతువులను పట్టుకొని తింటూ ఉంటారు, పక్షులు పట్టుకొని కోసుకొని తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా హింస.
హింస చేసేవాడికి ఆ హింస నుంచి దైవత్వంలోకి రావాలి అంటే తప్పనిసరిగా వాడు ధ్యాన యోగంలోకి రావాల్సిందే. తాను మాంసాహారం భుజిస్తూ పక్షులను పట్టుకొని చంపి తింటూ, కోళ్ళు మేకల్ని అన్నింటినో చంపుకొని తింటూ నేను ధ్యానం నిరంతరం చేస్తాను సార్ అంటే, నేను ధ్యానం రోజు చేస్తాను అంటే అది ఏమాత్రం చెల్లదు. కనుక మాంసాహారం అన్నది పాపాహారం. పాపాహారము తింటూ నేను ధ్యానం చేస్తాను అంటే అది కుదరని పని. ధ్యానం చేయడానికి ఎటువంటి షరతులు లేవు. 3 సంవత్సరాల బాలికలు మొదలుకొని ఎంత వయసు వారైనా సరే ధ్యానం చేయవచ్చు, ఎంతసేపైనా చేయవచ్చు వారి ఓపికను బట్టి. కాకపోతే అందరూ చెప్తున్నారు ఎవరి వయసు ఎంత ఉంటే అంతసేపు చేయండి అని ఒక ప్రమాణం తీసుకొచ్చారు. కానీ అది ఒక ప్రమాణిక లేదు. ఏ శాస్త్ర గ్రంథంలోనూ కూడా ఏ వయసు వారంతా అంతసేపు ధ్యానం చేయాలని లేదు. 1 నిమిషం, అర నిమిషం చేసినా చాలు చెప్తారు కృష్ణ పరమాత్మ. నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో జ్ఞానచిత్తయ్య. చూడండి, నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో జ్ఞానచిత్తయ్య. 1 నిమిషం కానీ అర నిమిషం కానీ జ్ఞానం పొందిన వాడు ధ్యానం చేస్తే 1,000,000 క్రతువులు చేసేంత పుణ్యఫలం లభిస్తుందంట. క్రతుకోటి సహస్రాణం ఫలం లభ్యతే. చూసారా, ధ్యానము రోజు సాధన చేసి సిద్ధి పొందినవాడు గంటలు గంటలు చేయనక్కర్లేదు. చేస్తే తప్పేమీ కాదు. కానీ నిమిషం కానీ అర నిమిషం కానీ నిమిషం నిమిషార్థం, 1 నిమిషం కానీ నిమిషంలో సగం అర నిమిషం కానీ జ్ఞానినో ధ్యాన చింతయ క్రతుకోటీనాం సహస్రాణం ఫలం లభ్యతే. 1,000,000 అని 1000 కోట్ల క్రతుకోటీనాం సహస్రాణం అంటే ఏమి? కోట్ల క్రతువులు చేసినంత ఫలితం వస్తుందంట. చూసారా, 1 క్రతువు చేయడానికి ఏమి చేత అవుతుందా? 1 క్రతువును మనం చేయగలమా? క్రతువు చేయాలి అంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంత సమయం వెచ్చించాలి, ఎంతమంది మార్గం కావాలి, ఎంత ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. ప్లాన్ రోజు క్రతువు చేయాలి, ప్లాన్ రోజు యాగం చేయాలి. ఇవన్నీ అనేకమైన వాటితో కూడుకున్నది. కానీ ధ్యానము మనం ఎక్కడ కూర్చుంటే, ఏ ఇంట్లో చైర్లో ఎక్కడ సరే, కుర్చీలో కింద కానీ ఎక్కడ సరే మనకు హాయిగా ఉన్న చోట స్థిర సుఖ ఆసనం అంటే నీకు కూర్చుంటే స్థిరంగా అంటే సుఖంగా ఉంటుందో, ఏ ఆసనం అయితే నీకు స్థిరంగా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోమని చెప్పాడు పతంజలి. ధ్యానం కంటూ ప్రత్యేక ఆసనం అంటూ లేదు. నువ్వు వజ్రాసనం వేసుకోవాలా, పద్మాసనం వేసుకోవాలా, మరొకటి వేసుకో, అలాంటివి ఏమీ లేదు. ఈ శరీరము లేదా దేహము హాయిగా కూర్చోవడానికి 1 అరగంట గంట సేపు కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది అంటే ఆ ఆసనంలో కూర్చో. పడుకొని పడుకొని ధ్యానం చేస్తామంటే కుదరదు. రోగులైతే వాళ్ళు చేతకాని వాళ్ళు కాబట్టి పడుకొని ఇంకేదో చేస్తూ ఉంటారు. ధ్యానం చేయడం వలన ఎలా ఉంటుంది చెప్పాం కదా, 1,000,000 క్రతువులు చేసేంత ఫలం లభిస్తుంది అన్నాడు. నిమిషం అర్ధ నిమిషం చేసినా చాలు. ఎప్పుడు? సిద్ధి పొందిన వాళ్ళు. నిమిషం నిమిషార్థం జ్ఞానినో ధ్యాన చింతయ అన్నాడు. కనుక మరి ఇంతటి విశిష్టత కలిగిన జ్ఞానం ఈ ధ్యానము ఎలా చేయాలి? స్థిర ఆసనంలో కూర్చొని కళ్ళు 2 మూసుకొని చేతులు 2 కలిపేసి మన యొక్క ప్రాణం మీద, మన ఊపిరి మీద ధ్యాస ఉంచాలి. బురుకుటి అంటే ఈ భాగం ఇక్కడ దృష్టిని నిలిపి మన యొక్క ప్రాణ ప్రవాహం మీద ధ్యాస ఉంచాలి. ఇది ప్రాథమికంగా చేయవలసినది. ఊపిరి మీద ధ్యాస లేదా శ్వాస మీద ధ్యాస. కానీ ప్రాథమికంగా చేయవలసిన ధ్యాన పద్ధతి ఏమి అంటే హాయిగా కూర్చోవాలి. వ్రేళ్ళు పెట్టి
ఆసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని ఎటువంటి మంత్రోచ్చారణ అవసరం లేదు, ఎటువంటి రూపము అవసరం లేదు, ఏ రూపము వద్దు. ఇది కేవలము పత్రిజీ గారే చెప్పారని కాదు, అనేక గ్రంథాలలో, పురాణాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీత అనేక గీతలలో కూడా రూపమును త్యజించమని చెబుతూ ఉంది. ధ్యానము అనగా రూపరహితమైనదే. రూపసహితంతో చేసేది ఏమవుతుంది అంటే అది నీకు నిశ్చలమైన మనసును కొద్దిపాటు మాత్రమే ఇవ్వచ్చును, మళ్ళీ జన్మను తెప్పించవచ్చును. సర్వ పాపాలను నశింపజేసే శక్తి ఒక మౌన ధ్యానమునకు, నిశ్చల ధ్యానమునకు, ఏ రూపము కానీ ఏ మంత్రోజము కానీ చెప్పుకోకుండా, రూపాన్ని ఊహించుకోకూడదు. కృష్ణున్నో రామున్నో మరెవరినో ఎవరిని ఊహించుకోకుండా నిశ్చలంగా కూర్చోడు. నిశ్చలం యోగ ఉచ్యతే, నిశ్చలం బ్రహ్మ ఉచ్యతే. మనసు నిశ్చలమైపోవాలి. ప్రారంభంలో ఆలోచన అనేది సహజం. అలాగా చిన్నపిల్లవాడు మాట వినుకోకుండా అలరి చేస్తూ ఉంటాడో అలాగా మన మనసు మాట వినదు. ఇంతకాలము అలవాటు లేని ఆ దేహానికి ఒక పక్క కూర్చోబెట్టి కళ్ళు మూసుకో ఉంటే మనసు ఒప్పుకోదు. కళ్ళు తెరుచుకొని ఎంతసేపైనా మనం మాట్లాడుతూ ఉంటాం. నిలబడిపోయి ఎంతసేపైనా మనము ఎన్నో ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ కూర్చొని కళ్ళు మూసుకొని ఇలా ధ్యానముద్రలో కూర్చోవయ్యా అంటే 5 నిమిషాలు 10 నిమిషాలకే ఎంతసేపు కూర్చున్నాము అనిపిస్తుంది అనమాట. కారణం అంటే మనసు ఒప్పుకోదు. ఆ ఒప్పుకోని మనసును మనము ఒప్పించగలగాలి. కనుక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తుంటే ఆ ఆలోచనల వెంటే మనం వెళ్ళరాదు. దాని దారి దాంతే, మన దారి మనదే. మన ధ్యాస దేని మీద ఉండాలి? ప్రాణ ప్రవాహం మీద, మన ఊపిరి మీద ధ్యాస ఉండాలి. దృష్టి ఎక్కడ పెట్టాలి? మన భూమధ్యము మీద దృష్టి పెట్టాలి. ఇలాగా అలా రోజువారీ అభ్యాసం చేస్తూ ఉంటే మన యొక్క ప్రాణ యొక్క స్థితి ఏమిటో తెలిసిపోతుంది. నెమ్మదిగా రోజు రోజుకు ఆలోచన సరళి తగ్గిపోతుంది. డెన్సిటీ ఆఫ్ థాట్స్ అనేది తగ్గిపోతాయి. ప్రారంభంలో ఒక 100 ఆలోచనలు వస్తున్నది. ధ్యాన సాధన చేయంగా 90 ఆలోచనలు, 80, 70 అలా తగ్గుతూ వస్తుంది. 10 ఆలోచనలు తగ్గినా నువ్వు ధ్యానంలో అభివృద్ధి చెందినట్టే. అలా క్రమంగా ఏమవుతుంది? ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. ఎప్పుడు ఆలోచన రహిత చేరుకుంటామో మనసు శూన్యమవుతుంది. మనసు ఉంటేనే ఆలోచన. ఆ మనసు శూన్యమైంది అనుకోండి, ఇంకా ఈ ఆలోచన రావు. ఇది చాలా సూక్ష్మమే, చాలా సింపుల్, చాలా సరళమైంది, చాలా సహజమైంది. సహజం కర్మ కౌంతేయ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏ కర్మ చేయాలి? సహజకర్మ చేయాలి. అంటే మనలో ప్రాణం అనే ప్రవాహం అనేది సహజంగా జరుగుతుంటుంది. దానికి ప్రత్యేకంగా మనం ఏ పని చేయనక్కర్లేదు. ఆ సహజ కర్మని నువ్వు చేస్తూ ఉండు. అది ధ్యానం. దీనివల్ల అనేక రకాల యొక్క ఎనర్జీ అనేది మనకు కలుగుతుంది. ధ్యాన సిద్ధి పొందే సమయంలో మనకి ఇక్కడ పెయిన్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా పైకి కిందికి పైకి ఆడుతూ ఉంటుంది. ఈ పునికి అంటాం కదా, ఈ పునికి అనేది చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది? అలాగే మెత్తగా అయిపోతుంది అన్నమాట. మెత్తగా అయిపోయి అది ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ భౌతికంగా ఓపెన్ అవ్వదు, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి విశ్వంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ సాధకునిలోనికి ప్రవేశిస్తుంది. విశ్వంలో ఉన్న ప్రాణశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ మనకు బ్రహ్మరంధ్రం ద్వారా నేరుగా మన లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏం చేస్తుంది? తన పని ఏమి? ఎక్కడ మాలిన్యం ఉందో అక్కడ శుభ్రం చేస్తూ వస్తుంది. 72,000 నాడులను శుభ్రం చేస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. మరి 72,000 నాడులకు ప్రధానంగా మనకు 14 నాడులు ప్రధానమైనవి ఉన్నాయి. ఆ 14 నాడులు మనకు శుభ్రం అవుతాయి. 14లో 3 బలి ప్రధానమైనది. ఇడా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి ఓపెన్ అవుతుంది. సుషుమ్న ఎలాగుంటుంది అంటే, మీరు పుట్టగొడుగు చూసారా? ఆ పుట్టగొడుగు మరి ఇలా వచ్చి ఇలా ఉంటుంది అనమాట.
వచ్చి ఇలా ఇలా గుండెగా ఉండి ఇలా ఇలా ఉంటుంది. పై భాగం నుంచి కింది వరకు మనకు సుషుమ్న నాడి ఉంటుంది. ఆ సుషుమ్నలోకి మన ప్రాణ ప్రవేశం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ సాధకుడు కొన్ని వందల జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏ పాపము కూడా ఉండదు, కొంచెము కూడా ఉండదు. సర్వ బాధలు తొలగుతాయి. గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేయగా సత్సంగం జరుగుతూ ఉండగా జ్ఞానం అనేది మనిషికి కలుగుతుంది. తను ఏం చేయాలి, ఏం చేయకూడదు. కారణం ఏమంటే మన యొక్క బాధలకు, దుఃఖాలకు, కష్టాలకు అన్నీ కారణం మనమే కదా. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అయిపోయినాం. అప్పులు చేసి ఎక్కువ అప్పులైపోయి భగవంతుడా నన్ను కాపాడు, నన్ను రక్షించు అంటే ఎవరు అప్పు చేయమన్నారు? అప్పు చేసేది మనమే కదా. మనమే తీర్చుకోవాలి. అంతేగాని దేవుడా దేవుడా నన్ను రక్షించు రక్షించు, నా అప్పులు తీర్చుంటే ఆయనకే పెట్టింది అప్పులు తీర్చడానికి. మరి ధ్యానం చేస్తే అప్పులు తీరుతాయా? ధ్యానం చేస్తే అప్పులు తీరవు. కాకపోతే నీకు సరైనటువంటి ఆ ఐడియాస్ అనేది నీకు ఏర్పడుతుంది అనమాట. సరైనటువంటి ఆ జ్ఞానం అనేది కలుగుతుంది. ఏమి చేయాలి, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు. అంటే మృగత్వం నుంచి మనిషి మృగంగా రాక్షసుడుగా ఉన్నవాడు మానవుడిగా వస్తాడు. మానవుడి నుంచి దేవుడిగా, దైవంగా కల్పింపజేస్తుంది ఈ ధ్యాన యోగము. ధ్యానం సిద్ధి పొందినవాడు ఎక్కడ ఉంటే అదే ప్రయాగ. వాడు ఒక్క నిమిషం కూర్చున్నా చాలు. చూడండి ఏం చెప్తుందో. నిరంతర ధ్యాన సాధన, నిరంతర జ్ఞానబోధ సాధన, జ్ఞానబోధ చేసేవాడు, నిరంతర ధ్యాన సాధన చేసేవాడు ఎక్కడ కూర్చున్నా, ఒక నిమిషం కానీ 6 నిమిషం కానీ కూర్చున్నా అదే కురుక్షేత్రం, అదే ధర్మక్షేత్రం, అదే ప్రయాగ, అదే నైమిసారణ్యం అని చెప్తున్నాడు. చూసారా? నిమిషం నిమిషార్థం వా తిష్టతి యోగినః. అంటే ఒక నిమిషం కానీ 6 నిమిషం కానీ యోగి ఎక్కడ కూర్చుంటాడు. నిమిషం నిమిషం నిమిషార్థం తత్ర తిష్టతి యోగినః. ఎత్ర తిష్టతి యోగినః, ఎక్కడ కూర్చుంటాడో. నిమిషం నిమిషార్థం ఎత్ర తిష్టతి యోగినః తత్ర తత్ర కురుక్షేత్రం ప్రయాగో నైమిషవనం. చూసారా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ధ్యానయోగం చేస్తున్నాం. ఎక్కడ నిమిషంలో ఒక కూర్చుంటే అదే ప్రయాగ. మరి ఎందుకు ప్రయాగ వెళ్ళాలి? నువ్వెక్కడ ఉన్నావే అది కురుక్షేత్రం, అదే ధర్మక్షేత్రం, అదే నైమిషవనం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో. నిమిషం నిమిషార్థం ఎత్ర తిష్టతి యోగినః. యోగినవాడు అంటే ఈ ధ్యాన యోగం నిరంతర సాధన చేస్తున్నవాడు ఎక్కడ ఒక నిమిషం కానీ 6 నిమిషం కానీ కూర్చుంటే అదే కురుక్షేత్రం, అదే ధర్మక్షేత్రం, అదే ప్రయాగ, అదే నైమిషవనం అని చెప్పాడు. మరి మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాల్సిన అవసరం ఉందంగా. రోజు సాధన చేద్దాం. మనమున్న చోటే నైమిషారణ్యం అవుతుంది, మనమున్నదే ప్రయాగ అవుతుంది, మనమున్నదే కురుక్షేత్రం అవుతుంది. ఇది మనం విశ్వసించాలి. ధ్యానం వలన, ధ్యానం పైన విశ్వాసం లేకపోవడం వల్లనే అనేక ఇతర కర్మల వైపు వెళ్తున్నాం మనం. అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎన్నో వేరేవే చేస్తున్నాను కదా, దాన్ని వదిలిపెడితే నాకేమవుతుందో అన్న భయం చేత అవి చేస్తూ ఉన్నారు. లేదా చుట్టూ చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమనే సందేహం ఉంటుంది. ఎలాంటి అపవాదు వేస్తున్నారు అంటే ధ్యానం అంటేనే వాళ్ళు దేవుడు లేదు, అదే లేదు అంటారప్ప అని. దేవుడు లేదు అని చెప్పడం లేదు, నువ్వే దేవుడు అని చెప్తున్నారు. దేవుడు లేదు అని చెప్పడం లేదు, నువ్వే దేవుడు, నేనే దేవుడు. అహం బ్రహ్మస్మి అన్నది సాధన ద్వారా తెలుసుకుంటాడు. ఐమాత్మ బ్రహ్మ అన్నది ధ్యానం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఐమాత్మ బ్రహ్మ ధ్యానం వల్లనే తెలుస్తుంది. మరి ధ్యానానికి ఎంతటి గొప్పతనం లేకపోతే ఎంత పాపం తీసేస్తుందంటే ఎది శైల పాపం. చూడండి ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఎది శైల పాపం బహుయోజన విస్తీర్ణం. నువ్వు అనేక జన్మల్లో చేసిన పాపము కొండల కొద్దీ పెరిగిపోయి కొన్ని యోజనాల, వందల వేల యోజనాల దూరము నీ పాపం యొక్క వేడి వెళుతోంది అంటే అదంతా కూడా ఏమవుతుందంట, మొత్తం
విద్యతే జ్ఞానయోగేన జ్ఞాన్యోభేద కదాచన. అంటే విద్యతే జ్ఞానయోగేన ఎన్నో వందల వేల లక్షల జన్మల నుంచి నువ్వు చేసుకున్న పాపము కొండల కొద్దీ పెరిగిపోయింది, గుట్టల కొద్దీ పెరిగిపోయింది. ఆ పాపం యొక్క ఆ పాప శక్తి కూడా ఎలా దైవ శక్తి కొన్ని యోజనల దూరం వెళ్తుందో, ఒక దుష్టుడు చేసిన పాప శక్తి కూడా అన్ని యోజనల దూరం ఉంటుంది. అందుకే పాపాత్మల నీడలో ఉంటే వాడు పాపాత్ముడే అవుతాడు. పాపాత్మల నీడలో ఉంటే వాడు పాపాత్ముడే. ఎందుకంటే వాడి యొక్క పాప చేసినటువంటి ఆ దుష్టశక్తి అనేది కొన్ని యోజనాల వందల యోజనాల దూరం వరకు పోయింటుంది. ఏది శైల పాపం, ఏది శైలం ఉంటే కోపం, ఇది కొండ, శైల అంటే కొండ. ఏది శైల పాపం సమం బహుయోజన విస్తీర్ణం. మరి అంత ఆ పాపము ఎలా వెళ్ళిపోతుందంట? విద్యతే అంటే మొత్తం నాశనం అయిపోతుంది. దీనివల్ల ధ్యానయోగేనా, ఈ ధ్యానయోగం వలన నువ్వు ఎన్నో తెలిసి చేసిన పాపం, తెలియజేసి చేసిన పాపం ఏదైనా కావచ్చు. విద్యతే ధ్యానయోగేనా నాణ్యోభేద కదాచన. ఎటువంటి సంశయము లేదు ఇందులో. కానీ మనకి ఇంకా సంశయం ఉంది. అనేక రకాల సంశయాలతో మనము అనేక రకాల మాట చేస్తున్నారు. ఇంకా ధ్యానము తప్ప ఏమి చేసినా నీ పాపం పోదు. ధ్యాన యోగంలో తప్ప మీరు ఇతరత్రా నువ్వు కోటి క్రతువులు చేసినా, కోటి యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా, జపాలు చేసినా, వ్రతాలు చేసినా జ్ఞానం రాదు. ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్లనే తాను మోక్ష సిద్ధి పొందుతాడు, ముక్తుడవుతాడు. ముక్తుడవుతాడంటే చచ్చిపోవడం కాదు, తాను జీవించిండగానే బాధని, దుఃఖాన్ని అన్నింటినీ సమంగా తీసుకుంటాడు. ఏవి అతనికి అంటవు. అన్ని బాధల నుంచి, అన్ని దుఃఖాల నుంచి మనల్ని బయటపడేసేది ధ్యానయోగమే. ఎవరిని మనము గమనించమని చెప్తున్నాము? మన ప్రాణమునే, వేరే ఎవరిని కాదు కదా. మన ప్రాణమునే మనం గమనించమని చెప్తున్నాం. మన ప్రాణమే మనకు దేవుడు, మన జీవమే మనకు దేవుడు. కనుక దాన్ని గమనించాలి, దృష్టికి పెట్టాలి. ఎందుకంటే ఆ దైవస్థానం మనం ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ దృష్టిని పెట్టి కళ్ళని మూసుకొని ఆ ప్రాణ ప్రవాహం, ప్రాణం మీద ధ్యాస ఉంచడం, అది ధ్యానం అవుతుంది. వాడు ధీమంతుడా అంటే వాడు జ్ఞానవంతుడు రా అర్థం. ధీమంతుడు అంటే ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు. మరి ఇటువంటి ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని వశిష్ఠ మహర్షి కూడా శ్రీరాముల వారికి బోధించారు. తన వశిష్ఠ గీతలో జ్ఞానోపహార ఏవాత్మ జ్ఞానహిత సంహితం జ్ఞానం అర్గంచ పాద్యంచ సంవేదనాత్మకం జ్ఞాన సంవేదనం పుష్పం సర్వం జ్ఞానపరం. మరి శ్రీరామచంద్రుల వారు తాను బాధపడుతూ ఉన్నాడు. రావణాసుడు సీతమ్మని తీసుకెళ్ళిపోయాడు. మరి నేనేం చేయాలి స్వామి గురుదేవా, నువ్వు చెప్పు. ఏమి చేస్తే నాకు ఈ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది, ఈ దుఃఖం నుంచి ఉపశమనం కలుగుతుంది? నిజంగా రాముల వారు అన్నీ తెలుసు ఆయనకు. ఆయన తెలియదంటే ఏమీ లేదు. కాకపోతే తమ గురువు నోటి వెంట సమస్త మానవాళికి ఒక విద్యను బోధించాలి అనుకున్నాడు. అనుకొని తాను దుఃఖాన్ని నటించాడు. గురుదేవా నాకు బోధించు. అప్పుడు వశిష్ఠుల వారు అంటారు, రామ నీకు చెప్పవలసినంత శక్తి నాకు లేదు, నీకు తెలియంది లేదు. కానీ గురుస్థానంలో నేను ఉన్నాను, అడిగినా కాటు చెప్తున్నాను. ధ్యానము చేయి. జ్ఞానోపహార ఏవాత్మ. ఎవరికైనా సరే జ్ఞానమే శక్తిని, పుష్టిని, వృద్ధిని ఇస్తుంది. ఏవాత్మ జ్ఞానహిత సంహితం. జ్ఞానమే హితమైనది, నీకు సంహితమైనది. జ్ఞానం అర్ఘ్యంచ పాద్యంచ. నీ అర్ఘ్యం చేసినా, పాద్యం చేసినా, పుష్పం వేసినా అంత ధ్యానమేది. జ్ఞానం అర్ఘ్యంచ పాద్యంచ సంవేదనాత్మకం. మనం నివేదన చేస్తాం, అది ధ్యానమే. భౌతికంగా నివేదన చేస్తాం, భౌతికంగా పుష్పం వేస్తాం, భౌతికంగా నైవేద్యం చేస్తాం, భౌతికంగా ఆసనం వేస్తాం, ఎన్నో చేస్తున్నాం. కానీ ఒక్క ధ్యానంలో అన్ని చేసినట్టే. ధ్యాన ఆహ్వానాది షోడశోపచార పూజాంచ కరిష్యే అని చెప్తున్నాం మనం. ఒక పూజ చేసే ముందు, ఒక వ్రతం చేసే ముందు అని చెప్తుంటాం. ఏం చెప్తాము? ధ్యాన ఆహ్వానాది. ధ్యానం తప్ప మిగతా 15 చేస్తాం. షోడశం ఉంటే 16 కదా. 16 రకాల వాటిలో ధ్యానం మాత్రం చేయము. ధ్యానంకే మనకు మొట్టమొదటి పీట వేశారు. ధ్యాన ఆహ్వానాది షోడశోపచార పూజాంచ కరిష్యే అని మీరు.
మరి ధ్యానం ఎక్కడ చేపిస్తున్నాం? ధ్యానం ఎక్కడ చేస్తున్నాం? ఇంకా ధ్యానం తప్ప మిగతా అన్ని వేస్తున్నాం. అదే వశిష్ఠ బాబా చెప్తున్నారు, ధ్యానోపహార ఏవాత్మ ధ్యానహిత సమీతం ధ్యానం అర్గంచ పాద్యంచ సంవేదనాత్మకం ధ్యాన సంవేదనం పుష్పం సర్వం ధ్యానపరం. అన్నీ కూడా ధ్యానమే. నువ్వు చేసే నువ్వు ఏమి చేసినా అవి నీ భౌతికమైనదివే. ధ్యానం ఒకటే చెయ్యి. ఒక ఆత్మకు పూజ చేయాలి అంటే ధ్యానం తప్ప మనకు లేదు. నీవు దైవుని తెలుసుకోవాలంటే ఒక ధ్యానం తప్ప మరొకటి లేదు. దైవం అంటే ఏమవుతుంది తెలుసుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గం, మరి వేరే దారి లేదు. మరి ఇంతమంది యోగులు, ఇంతమంది మహర్షులు ధ్యానం గురించి మనకు ఎంత బోధిస్తున్నా కూడా ఎందుకో మన బుర్రలకు అది తట్టడం లేదు. బాగా వింటాం, అని చేస్తాము. తీరా ఇంట్లో ఏదైనా శుభకార్యమో ఇంకోటి చేయాలనుకునే సమయానికి ఇవన్నీ పక్క పెట్టేసి అది తీసుకొస్తాం. ఏమవుతుంది? ఇన్ని సంవత్సరాలు ఎందుకు మనం మనసు ఒప్పుకోవడం లేదు? అంత నరనరాన అణువణువున జీర్ణించుకుపోయిందే పరధ్యానం. ఎప్పుడు చేయాలండి? భోజనం చేసిన తర్వాత మాత్రం చేయకూడదు. ఎప్పుడైనా హాయిగా కూర్చొని చేయవచ్చు. ఖాళీ కడుపుతో చేస్తే ఇంకా మంచిది. ఖాళీ కడుపుతో కూర్చొని హాయిగా కూర్చున్న ఈ స్థిర ఆసనంలో కూర్చొని మన ఊపిరి మీద ధ్యాస. ఏ మంత్రము వద్దు, ఏ రూపము వద్దు. మంత్రం వలన మనకు జ్ఞానం అనేది తక్కువ. నువ్వెవరో తెలుసుకోలేవు మంత్రం వలన. రూపం ఉపయోగించుకుంటే మళ్ళీ రూపం వస్తున్నాం. కనుక అస్థి భాతి ప్రియ రూపం నామం చేతస్య పంచకం. ఈ 5 కూడా మంచివి. అస్థి భాతి ప్రియం రూపం నామం, ఈ 5 చేతస్య పంచకం. ఆద్యం త్రయం బ్రహ్మరూపం. ఆద్యం త్రయం అంటే మొదటి 3 కూడా అంటే అస్థి భాతి ప్రియం, ఈ 3 కూడా బ్రహ్మ పదార్థాలు. జగద్రూపం తతోద్వయం. మిగిలిన 2 ప్రాపంచికమైనవి. మిగిలినవి 2 ఏమి? రూపము నామము. ఒక రూపం ఉంది అంటే ఒక నామం ఉంది కదా. రూపం ఉంటే పేరు ఉంటుంది, రూపమే లేకపోతే పేరే లేదు. శ్రీకృష్ణుడు వారి యొక్క రూపం ఉన్నంతకాలం కృష్ణ కృష్ణ అనుకుంటున్నాము, మరి ఆ రూపం లేదు. మరి రూపం లేనప్పుడు కూడా మనము కృష్ణ కృష్ణ అని మనము జపం చేస్తూ ఉన్నాం. అసలైన కృష్ణతత్వం తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? తన భగవద్గీతలో ఏం బోధించాడు? ఆ ధ్యాన యోగం చేయాలి. అంత లేకపోతే ఆయన చెప్తాడు, పూజ కోటి సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ అని చెప్పాడు. మంత్రమో రూపమో పెట్టుకొని ధ్యానం చేయని చెప్పలేదు. పూజ కోటి సమం స్తోత్రం, నువ్వు 1,000,000 సార్లు పూజ చేస్తే ఎంతనో, ఒకసారి స్తోత్రం చెప్తే ఎంత అని. అలాంటి స్తోత్రాలు 1,000,000 సార్లు చెప్తే ఎంతనో, ఒకసారి జపం చేస్తే ఎంత అని. అలాంటి జపాలు 1,000,000 చేస్తే ఎంతనో, ఒక్కసారి ధ్యానం చేస్తే ఎంత అని. అంటే ఒక్కసారి ధ్యానం చేసినావు అంటే 3,00,00,000 సార్లు పూజ చేసినట్టు, 2,00,00,000 సార్లు స్తోత్రం చెప్పినట్టు, 1,00,00,000 సార్లు జపం చేసినట్టు. మీ చివరికి ఏం చెప్పాడు? ధ్యానకోటి సమోలయ. ఇలాంటి ధ్యానములు 1,00,00,000 చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి లయం అయితే. లయం అంటే ఏంటి? తనలోకి తాను విశ్వంతా నేనే ఉన్నాను, నన్ను కాకుండా వేరేది ఏదీ లేదు, అహమాత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మని, అహమేవ విష్ణువు, శివోహం అని సాధన ద్వారా తెలుసుకుంటాడు. మనస్సు శూన్యమైపోతుంది. ఎప్పుడు మనసు అనేది 0 అయిపోతుందో అది లయం కావడం అన్నమాట. ధ్యానం నిర్విషయ మనః. ఎప్పుడైతే
ఏ విషయాలు లేకోకుండా మనసులో కూర్చుంటాడో అది ఏమవుతుంది, చింత అనేది ఏ మాత్రం చిత్తంలో చింత ఉండదు. చిత్తంలో చింత ఉండదు. ఎప్పుడు చిత్తంలో చింత లేకుండా పోతుందో వాడు యోగి అవుతాడు. ఆ యోగియే లయయోగి అంటారు. దాని లయయోగం, లయయోగం, హఠయోగం, రాజయోగం, లయయోగం. ఈ లయయోగం ఎప్పుడవుతుంది అంటే ధ్యానం యొక్క పరాకాష్ఠ చేరుకున్నప్పుడు. ఇంకా ఏముండదు. సర్వచింత పరిత్యాగో నిశ్చింతో యోగ ఉచ్యతే. ఏ చింతనూ లేకుండా ఎప్పుడు నిశ్చింతంగా ఉంటాడో వాడు యోగి. కనుక చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. మరి మనం నిర్ణయించుకోవాలి, 1,000,000 సార్లు పూజ చేస్తామా, అది 3 కోట్ల సార్లు పూజ చేస్తామా, 1 కోటి సార్లు ధ్యానం చేద్దామా, 2 కోట్ల సార్లు స్తోత్రం చెప్పుకుందామా, 1 కోటి సార్లు జపం చేసుకుందామా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఒక్కసారి ధ్యానం చేస్తే, ఒక అరగంట సేపు ధ్యానం చేసామంటే, ఈ అరగంట సేపు నిశ్చలంగా ధ్యానం చేసామంటే ఈ అరగంటలోనే 3 కోట్ల సార్లు పూజ చేసినట్టు. మనకు పూజకి ఎంతసేపు పడుతుంది? ఇంట్లో పూజ చేస్తే కనీసము ఒక అరగంట, గంట సేపు పట్టదా? అలాంటి పూజలు ఎన్ని చేయాలి? ఒక్కసారి ధ్యానం చేస్తే 3 కోట్ల సార్లు పూజ అయిపోయింది, 2 కోట్ల సార్లు స్తోత్రం అయిపోయింది, 1 కోటి సార్లు జపము అయిపోయింది. ఇన్ని అయిపోయినాయి ఒకటేసారి. చూడండి, ఒకటేసారి ఇన్ని పనులు అయిపోతాయి. పూజ అయిపోతుంది, స్తోత్రం అయిపోతుంది, జపము అయిపోతుంది, ధ్యానం అయిపోతుంది, చివరికి లైవ్లోకి వచ్చేస్తాడు. మరి ఇంతటి విశిష్టత కలిగిన ధ్యానముని కాదని మనం వేరే ఏదో చేసుకుంటూ పోతే పాపము పోదు. జ్ఞానం, ఆత్మజ్ఞానం అన్నది ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది. ఆ జ్ఞానానికి మించిన పవిత్రమైనది ఏది లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది మరి ఏది లేదు అర్జున. చూసారా? నహి జ్ఞానే సదృశం పవిత్రమిహ విద్యతే. మరి అన్నీ కూడా, ప్రతి కర్మ కూడా జ్ఞానం అనే నౌకలో తీసుకెళ్తుంది. అన్నీ కూడా ఎన్ని పాపాలు చేసినా కూడా అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమః. అయ్యో నేను పాపిని, ఎన్నో పాపాలు చేశా కదా, మహాపాపిని, పాపంలోకెల్లా పాపిని, పాపిలోకెల్లా మహాపాపిని అనుకున్నా అర్జున ఏం బాధపడద్దు. నేను చెప్పిన ఈ ధ్యాన యోగమును చెయ్యి, అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతాయి. అపి తేజసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్మః. సర్వం కర్మాకిలం పాత జ్ఞాన ప్లవేనైవ భుజనం సదృశ్యసి. అన్ని పాపాలు కూడా జ్ఞానం దీంట్లో అన్ని వెళ్ళిపోతాయి, ఎక్కడ ఉండవు ప్రతిదీ. కనుక మనం ఎన్ని పాపాలు చేశానుకున్నా కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా కూర్చోండి, కాసేపు కూర్చోండి, అర్ధగంట సేపు, ఏ సమయంలో కూర్చోండి. దీనివల్ల ఏమవుతుంది? ఎంత పెద్ద ఫలితం వస్తుందంటే, కొంచెం చేసినా చాలు ఇంత ఫలితం వస్తుందని చెప్పాడు. నేహాభిక్రమ నాస్తి ప్రత్యవాయో న విద్యతే. అర్జున, నా చేతి బోధించబడిన ఈ ధ్యాన యోగమునకు ఎటువంటి ప్రారంభ దోషము లేదు. ఏ ముహూర్తము పెట్టవలసిన అవసరం లేదు. మనం పూజలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా, యజ్ఞాలు చేయాలన్నా, క్రతువులు చేయాలన్నా దానికి ఒక ముహూర్తం చూసుకోవాలి. తిథి వార నక్షత్ర కార్యయోగం చూసుకోవాలి, ఒక మంచి ముహూర్తం చూసుకోవాలి, మంచి రోజు చూసుకోవాలి వాటికి. కానీ ఈ ధ్యాన యోగమునకు ప్రారంభ దోషం అంటూ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. నా ఇహ అభిక్రమ నాశ అస్తి, నేహాభిక్రమ నాశో వస్తుంది. ప్రత్యవాయో ప్రతికూల ఫలితం ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇతరత్ర వాటి నుంచి ధ్యాన యోగంలోకి రండి, ఇదే దీంట్లో స్థిరపడండి చెప్తే భయపడుతున్నారు.
అవి చేయకపోతే నాకేమవుతుందో, నా కుటుంబానికి ఏమవుతుందో, నా యొక్క డబ్బు క్షీణించిపోతుందో, సంపద ఏమైనా కరిగిపోతుందో. సంపద కరిగిపోదు, సంపద ఏమో వృద్ధి పొందుతుంది. సంపద కరిగిపోదు, ఏమి ఆయుష్క్షీణము కాదు, అనారోగ్యము కాదు, ఉన్న అనారోగ్యం పోతుంది. ఇంత స్పష్టంగా చెప్పాడు. నేహాపిక మనస్వస్తి ప్రత్యవాయో న విద్యతే. ప్రతికూల ఫలితం, నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు ఇది. నువ్వు ఏం చేసినా అంతా నీకు మంచి జరుగుతుంది. అభిక్రమ నాశ అస్తి ప్రత్యవాయో, ప్రతికూల ఫలితం ఇవ్వదు. మరి చేసేకేమింగా. అంతేకాదు ఈ ధ్యాన యోగముని నువ్వు కొంచెం చేసినా చాలు. స్వల్పమప్యస్య ధర్మస్య, ధ్యానం చేయడమే ధర్మం. చూడండి, స్వల్పం అప్యస్య, కొంచెం సాధన చేసినప్పటికీ, అప్యస్య ధర్మం, కొంచెం సాధన చేసినప్పటికీ ఏమవుతుందంట, అనేక భయంకరమైన వాటి నుంచి నిన్ను బయటపడేస్తుంది. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, త్రాయతే మహతో భయాత్, అనేక రకాల భయాల నుంచి నిన్ను బయటకు పడేస్తుంది. మనిషికి మరణానికి మించిన భయం మరొకటి లేదు, చావుకి మించిన భయము మరొకటి లేదు. చచ్చిపోతారంటే చచ్చిపోతాం అందరూ తెలుసు, కానీ అది ఇప్పుడే వస్తుందంటే వాడు వణికిపోతాడు. మరణం ఎలా వస్తుంది, ఏ సమయంలో వస్తుంది, మరణం వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు వస్తాయి, మన నాడులు ఏ నాడి వలన ఏం జరుగుతుంది. 72,000 నాడులు అనుకున్నాం కదా. మనిషి జీవించడానికి ఉపయోగపడే ఈ 72,000 నాడులే మృత్యు వైపు తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి కూడా మనం ఎంత గొప్పగా చెప్పుకునేటువంటి ఈడా నాడి, పింగళ నాడి, శిశువు నాడి కూడా మృత్యు వైపు తీసుకెళ్తాయి నీకు. అవి కూడా శరీరము వదిలిపెట్టే సమయానికి. అలాగే మన దేహంలో ఉన్న ఆ పంచ ప్రాణములు కూడా, పంచవాయువులు కూడా ఆయా సమయంలో అవి ఏం చేస్తాయి, జీవించడానికి సహాయం చేసే ఆ వాయువులే మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఒక్కొక్కటిగా మన చూపుని, అదే మన దృష్టిని, మన వినికిడిని, మన మాటను అన్నీ తీసివేస్తాయన్నమాట. ఈ జ్ఞానం అంతా కూడా మనకు ధ్యానంలో అవగతమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే దుఃఖం అనేది ఉండదు, భయం అనేది ఉండదు. ఎప్పటికైనా వస్తుంది, రాని ఏమవుతుంది, వచ్చిన సమస్య వచ్చింది, రాండ్లే, ఆ సమస్య నా వల్లే వచ్చింది కదా, వేరే వాళ్ళ నుంచి కాదు కదా అనే జ్ఞానము మనకు కలుగుతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవరేమి చెప్పినా కూడా మీరు ఏమైనా చేసుకోండి, ధ్యానం మాత్రం చేస్తుండండి. కాసేపైనా సరే, ఒక రోజులో కాసేపైనా చేయండి. మిగతా సమయం అంతా మన అవసరాలకు ఉపయోగించుకున్నా కాసేపైనా ధ్యానయోగం చేస్తుండండి, స్వచ్ఛమైన ధ్యానయోగం చేస్తుండండి. పూజ అంటే ఏమి, ధ్యానం చేయడమే పూజ, గుర్తుపెట్టుకోండి. అసలైన పూజ అంటే ధ్యానం చేయడమే, అది తప్ప వేరేం లేదు. మనము ఈ పూజ కాకుండా అనేక పూజలు చేస్తూ మహాబ్రహ్మాండ పూజలు చేస్తున్నాము. ఎన్ని పుష్పాలతో, అనేక రకాల పుష్పాలతో నువ్వు ఎంత పూజ చేసినా ఏమి ఉపయోగం లేదు. ఇది ఎన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయో, ఎన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎందుకు మన జీర్ణాన పెరిగిపోయింది? మరి చేయవద్దని చెప్పట్లేదు. పూజ వల్ల ఫలితం ఉంది, స్తోత్రం వల్ల ఫలితం ఉంది, జపం వల్ల ఫలితం ఉంది, హోమం వల్ల ఫలితం ఉంది, యజ్ఞం వల్ల ఫలితం ఉంది. కానీ వీటన్నిటికీ మించిన ఫలితము ఒక ధ్యానం ఇస్తుంది. వీటన్నిటికీ ఇవన్నీ ఎంతెంత ఫలితం ఇస్తాయో
పూజ ఎంత ఇస్తుందో, స్తోత్రం ఎంత ఇస్తుందో, హోమము యజ్ఞము ఇవన్నీ ఎంత ఫలితం ఇస్తాయో ఇవన్నీ కలిపితే వచ్చే ఫలితం ఒక్క ధ్యానంలో వస్తుంది. మరి మీరు అర్థం చేసుకోండి. దీనివల్లనే అన్ని పాపాలు వెళ్తాయి, అన్ని పాపాలు పోతాయి. మిగతా వీటి వల్ల కూడా పాపాలు పోవు. మిగతా వాటి వల్ల జ్ఞానం రాదు. మనల్ని మనం తెలుసుకోవాలి అంటే, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అంటే ధ్యానంలోకి వెళ్ళవలసిందే, అంతప్ప వేరే మార్గము లేదు. చేద్దామా? ధ్యాన కేంద్రం రావాలి, సత్సంగం జరగాలి, సజ్జన సాంగత్యం జరగాలి, స్వాధ్యాయం జరగాలి. ఈ 3 సార్లు ప్రతిరోజు నెరవేర్చబడాలి. సత్సంగం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. ఈ 3 గురించి వివరంగా తెలుసుకుందాం. కేవలం 3, కానీ సత్సంగం ఇంత పెద్దది, సజ్జన సాంగత్యం ఇంత పెద్దది, ఇంకా స్వాధ్యాయము విశ్వం అంత ఉన్నది. ఈ 3 పదాల గురించి మరొకసారి తెలుసుకుందాం. ఓకే, ప్రణామములు.